ఫిల్మీ ఫోకస్. సినిమా ప్రపంచంలో కొన్ని ప్రాజెక్టులు మొదటి ప్రకటన నుంచే ప్రత్యేకమైన ఆసక్తిని రేకెత్తిస్తాయి. అలాంటి చిత్రాల్లో ప్రస్తుతం ఎక్కువగా చర్చకు వస్తున్న పేరు రావు బహదూర్. ప్రతిభావంతుడైన నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో తన విభిన్నమైన కథన శైలితో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే సినీ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఇటీవలి కాలంలో మహేష్ బాబు నటుడిగానే కాకుండా నిర్మాతగాను మంచి అభిరుచి ఉన్న కథలను ప్రోత్సహిస్తున్నారు. కంటెంట్ కు ప్రాధాన్యం ఉన్న సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో ఆయన ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు. అదే కోవలో రావు బహదూర్ కూడా నిలుస్తోంది. సాధారణ కమర్షియల్ ఫార్ములాలకు భిన్నంగా ఉండే ఈ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మహేష్ బాబు ముందుకు రావడం సినీ వర్గాల్లో ప్రశంసలు అందుకుంటోంది. డౌట్ ఈజ్ ఏ డెడ్లీ డీమన్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రం కథాంశం మొదటి నుంచే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. అనుమానం అనే భావన ఒక వ్యక్తి జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేయగలదో, అది అతని నిర్ణయాలను ఎలా మార్చగలదో చూపించే ప్రయత్నంగా ఈ సినిమా కనిపిస్తోంది. మిస్టరీ, సైకలాజికల్ డ్రామా, డార్క్ కామెడీ వంటి అంశాలను ఒకే కథలో మేళవించడం ద్వారా దర్శకుడు కొత్త తరహా అనుభూతిని అందించబోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ సినిమాలో సత్యదేవ్ పోషిస్తున్న రావు బహదూర్ పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇప్పటికే ఎన్నో విభిన్నమైన పాత్రలతో తన నటనను నిరూపించుకున్న సత్యదేవ్ ఈసారి మరోసారి పూర్తిగా కొత్త అవతారంలో కనిపించబోతున్నారు. విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ చూస్తే ఆయన పాత్రలో ఎన్నో షేడ్స్ ఉన్నట్లు అర్థమవుతోంది. ఒకవైపు గంభీరత, మరోవైపు అంతర్మతనం, ఇంకోవైపు మిస్టరీతో నిండిన వ్యక్తిత్వం ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లేలా కనిపిస్తోంది. ఈ పాత్ర కోసం సత్యదేవ్ చేసిన కృషి కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేకమైన లుక్ కోసం ఆయన రోజుకు దాదాపు 5 గంటల పాటు ప్రోస్థెటిక్ మేకప్ చేయించుకుంటున్నట్లు సమాచారం. ఒక పాత్ర కోసం ఇంత సమయం వెచ్చించడం అంటే నటుడి అంకిత భావాన్ని తెలియజేస్తుంది. కేవలం లుక్ పరంగానే కాదు, పాత్రలోని భావోద్వేగాలను కూడా ఆయన ఎంతో లోతుగా అర్థం చేసుకుని నటించినట్లు చిత్ర బృందం చెబుతోంది. దీంతో ఈ సినిమా సత్యదేవ్ కెరీర్లో మరో మైలురాయిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దర్శకుడు వెంకటేష్ మహా పేరు వినగానే ప్రేక్షకులకు గుర్తొచ్చేది ఆయన ప్రత్యేకమైన కథనం. సాధారణ కథను కూడా విభిన్నమైన కోణంలో చెప్పగల సామర్థ్యం ఆయన సొంతం. గత చిత్రాల్లో చూపించిన ఆలోచనాత్మక దృక్పథం కారణంగా ఆయన సినిమాలకు ప్రత్యేకమైన ప్రేక్షక వర్గం ఏర్పడింది. ఇప్పుడు రావు బహదూర్ రూపంలో మరింత విస్తృత స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. కథలోని మానసిక కోణాలను ఆయన ఎలా ఆవిష్కరిస్తారన్నది ఆసక్తికర అంశంగా మారింది. సినిమా నేపథ్యం కూడా ఈ చిత్రానికి ప్రత్యేకతను తీసుకొస్తోంది. క్షీణిస్తున్న రాజవంశపు వాతావరణం, పాతకాలపు వైభవం, వాటి వెనుక దాగి ఉన్న భావోద్వేగ సంఘర్షణలు కథకు బలమైన పునాది అందిస్తున్నాయి. ఒకవైపు చరిత్రను గుర్తు చేసే వాతావరణం, మరోవైపు ఆధునిక మానసిక సంఘర్షణలను కలిపి చూపించడం ద్వారా సినిమా కొత్త అనుభూతిని అందించే అవకాశం ఉంది. ఈ తరహా నేపథ్యం తెలుగు సినిమాల్లో అరుదుగా కనిపించడం కూడా ఆసక్తిని పెంచుతోంది. టీజర్ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో వచ్చిన స్పందన చిత్ర బృందానికి మరింత ఉత్సాహాన్నిచ్చింది. ముఖ్యంగా విజువల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సత్యదేవ్ లుక్ గురించి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో ఈ ప్రాజెక్ట్ వెనుక మహేష్ బాబు పేరు ఉండడం కూడా ప్రేక్షకుల్లో విశ్వాసాన్ని పెంచింది. మంచి కథలను ఎంపిక చేయడంలో ఆయన అభిరుచి ఇప్పటికే పలుమార్లు నిరూపితమైంది. దీంతో రావు బహదూర్ పై కూడా ప్రేక్షకుల్లో సానుకూల అభిప్రాయం ఏర్పడుతోంది. సాంకేతికంగా కూడా ఈ చిత్రం ఉన్నత ప్రమాణాలతో రూపొందుతుంది. కార్తిక్ పరమార్ సినిమాటోగ్రఫీ చిత్రానికి ప్రత్యేకమైన విజువల్ టోన్ను అందించబోతోందని తెలుస్తోంది. రాజవంశ నేపథ్యంలోని అందాలను, పాత్రల మానసిక స్థితిని కెమెరా ద్వారా అద్భుతంగా చూపించే ప్రయత్నం జరిగినట్లు ప్రచార వీడియోలు సూచిస్తున్నాయి. అలాగే స్మరణ్ సాయి అందిస్తున్న సంగీతం కథలోని భావోద్వేగాలను మరింత బలంగా ప్రేక్షకులకు చేరవేస్తుందనే నమ్మకం వ్యక్తమవుతోంది. నిర్మాణ విలువల విషయానికొస్తే ఈ చిత్రం ప్రత్యేకంగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహేష్ బాబు భాగస్వామ్యంతో రూపొందుతున్న ప్రాజెక్ట్ కావడంతో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడలేదనే టాక్ వినిపిస్తోంది. కథకు అవసరమైన ప్రతి అంశాన్ని అత్యుత్తమ స్థాయిలో తెరపై చూపించేందుకు చిత్ర బృందం కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. కంటెంట్ తో పాటు ప్రెజెంటేషన్ కు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వడం ఈ సినిమాకు అదనపు బలంగా మారింది. తెలుగు ప్రేక్షకులు ఇటీవల విభిన్న కథాంశాలతో వచ్చే సినిమాలను బాగా ఆదర్శిస్తున్నారు. కేవలం యాక్షన్ లేదా కమర్షియల్ అంశాలకే పరిమితం కాకుండా
కథలో కొత్తదనం ఉంటే దానిని ఆదరించే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో రావు బహదూర్ లాంటి సైకలాజికల్ డ్రామాకు మంచి ఆదరణ లభించే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా యువతతో పాటు కంటెంట్ను ఇష్టపడే ప్రేక్షకులను ఈ సినిమా బలంగా ఆకర్షించే అవకాశం ఉంది. జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ప్రచార కార్యక్రమాలు మరింత వేగం అందుకుంటున్నాయి. కొత్త పోస్టర్లు, ట్రైలర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ విడుదలైన తర్వాత ఈ సినిమాపై హైప్ మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న స్పందన చూస్తే సత్యదేవ్ నటన, వెంకటేష్ మహా దర్శకత్వం, మహేష్ బాబు ప్రొడక్షన్ విజన్ కలిసి రావు బహదూర్ను ఈ ఏడాది అత్యంత ఆసక్తికర చిత్రాల్లో ఒకటిగా నిలబెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది ఇవాల్టి మన ఫిల్మీ ఫోకస్ టాపిక్. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.